విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారు. 1,62,000 రూపాయల చెక్కును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అందజేశారు. సామాజిక బాధ్యతగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో కొట్టే రామ్మూర్తి, శివప్రసాద్, పెంచుల నాయుడు, వెంకటేశ్వరరావు, బాబు, రాము, బలరాం నాయుడు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. 1,63,162 రూపాయల డీడీని మన గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదకి అందజేయడం జరుగుతుంది. ఉన్నాయంటే 50 యూనిట్ల ఇసుక ఉచితంగా చూడడం జరిగింది. అక్కడ స్టేడియం దగ్గర జరుగుతున్న కార్యక్రమాలు వాళ్ళందరికీ నాకు తెలిసి స్వయంగా డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్యే గారు 2 లక్షలు ఇచ్చి 40 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా చిల్లర పాకు మనకు వరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈ రోజు వరద బాధితుల డిమాండ్ 1,63,162 రూపాయలు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ద్వారా అందజేస్తున్నాం. సంతోషిస్తున్నాం. అందరికీ ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని నేను స్వయంగా వారికి వాట్సాప్ మెసేజ్ ద్వారా పెట్టే ఆయన వెంటనే ఫోన్ చేసి అధికారులు పురమాయించి అనేక సమస్యల మీద వారు కృషి చేస్తున్నారు. నేను ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు, దాన్ని వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి ఎమ్మెల్యే ఎక్కడన్నా ఉన్నారంటే వారు మన ప్రజా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే గంటకి నేను వాట్సాప్ మెసేజ్ లో పెడితే వారు ఫోన్ చేస్తే మధ్యాహ్నం 1 గంటకల్లా దాన్ని ఎస్టిమేషన్ వేయించి 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి 48 గంటల్లో వర్క్ స్టార్ట్ చేయించి ఆ 48 గంటల గ్యాప్ లో కూడా కుక్కలు రాకుండా మెష్ ఏర్పాటు చేయించి దాన్ని శాస్త్ర పరిష్కారం కల్పించారు. ఆ విధంగా పార్కులో అనేక ఇష్యూస్ మీద బెంచీలు లేకుంటే బెంచీలు వేయించారు, ఇసుక లేదంటే ఇసుక వేయించారు. వారి శ్రీమతి గారు మన మొట్టమొదటి వాకర్ అన్నమాట. ఉదయం 4 వారికి వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కృషిని కొనసాగించాలి. ఇంకోసారి మా మీద మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసాం, దీన్ని కూడా వారికి అందజేస్తాం. ఇప్పుడు మన వాకర్ గవర్నర్ 2 నిమిషాలు మాట్లాడారు. మన చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్ వారు మేము వచ్చి ఒక 2 hours స్పెండ్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేసి అందరినీ మోటివేట్ చేసిన దాని రిజల్ట్ 1,62,160. గుర్తులు పడుతున్న మంచిగా వాకర్స్ అందరికి కూడా స్వాగతం. ఒక చక్కటి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చారు. దానికన్నా ముందు చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ కి నేను క్షమాపణ కూడా చెప్తున్నా. తిరిగి ప్రతి ప్రాంతంలో కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఆ తిరిగే పరిణామ క్రమంలో కాస్త పనులు ఒత్తిడితో చిల్డ్రన్స్ పార్క్ కి రాలేకపోయాను. ఈ రూపంలో మిమ్మల్ని కలుసుకుంటున్నాను. కాబట్టి ఆలస్యంగానైనా ఈ రూపంలో రావడం జరిగింది. కాబట్టి ఎందుకంటే చాలా ప్రాంతాలు తిరిగాం, దాదాపు 90% ప్రాంతాలు, 30% బ్యాలెన్స్ ఉన్నాయి. ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. అదో కారణం రావడం చెప్పేదానికి. రెండోది, నాకు ఏదైనా కార్యక్రమానికి రావాలంటే ఖచ్చితంగా సమయానికి వచ్చే అలవాటు. ఇది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళాశాలలో చదువుకునే రోజుల్లో పెద్దలు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాకు నేర్పించినటువంటి అలవాటు అది. దాన్ని కొనసాగించ విచిత్రం. సాధారణంగా మా ఆఫీస్ లో ఏది మిస్ కాదు, ఏదో మిస్ అయింది ప్రోగ్రామ్ షీట్ లో లేదని చెప్పిన ఉద్దేశంతో నేను కాస్త రిలాక్స్ గా ఉన్నాను. ఇవాడు ఫోన్ చేయడం జరిగింది. హడావుడిగా రెడీ అయ్యి వచ్చాం. ఓ 20 నిమిషాలు 7:30 అనుకుంటే 7:50 అయింది. ఒక 20 minutes ఆలస్యమైన దానికి క్షమించమని చెప్పి కూడా మేము అందరినీ కోరుకుంటాం. భవిష్యత్తులో చిల్డ్రన్స్ పార్క్ సంబంధించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. గతంలో కూడా కొన్ని ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసాం. నిధుల కొరత వల్ల కొన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. భవిష్యత్తులో కూడా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేదానికంటే
నిధులు ఆ యొక్క లభ్యతను బట్టి, ఆ నిధులు అవకాశాన్ని బట్టి చిల్డ్రన్స్ పార్క్ కి నేను కమిషనర్ గా మాట చెప్పాను. ఆడికి వెళ్ళి వాడు చెప్పే సమస్యలని కొన్ని అవుతాయి, కొన్ని కావు, ఏది చేయగలుగుతాం, ఏది చేయలేం, ఆ యొక్క టైం కాలయాపన సాగుతూ అలా వద్దు. మీరు ఆ నిధులు సంపూర్ణంగా వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ పార్క్ కోసం ఒక అమౌంట్ ని కేటాయించండి. ఆ అమౌంట్ ని మన ఇద్దరం తీసుకెళ్లి చిల్డ్రన్స్ పార్క్ అమౌంట్ కి, చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధికి ఇంత నిధులు మేము కేటాయిస్తున్నాం, దీనిలో దేనికి ఖర్చు పెట్టమంటారో మీరే నిర్ణయించండి అని చెప్పని వాకర్స్ చెప్తామని చెప్పని కమిషనర్ గారికి చెప్పాను. మరో 2 నెలల్లో ఆ యొక్క నిధుల లభ్యతను బట్టి కొంచెం భారీ మొత్తాన్ని ఈ యొక్క దానికి ఏర్పాటు చేస్తే ఆ నిధులు అమౌంట్ ఎంతో చెప్పిన తర్వాత వాకర్స్ కూర్చుని ఇక్కడ కులాలు, మతాలు, పార్టీలు అందరికి అతీతంగా అందరూ కూడా కూర్చుని నిజంగా ఆ యొక్క నిధులు ఇక్కడ ఎక్కడ ఖర్చు చేస్తే 10 మంది ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతాయి ఆలోచన చేసి మీరు చెప్తే మీ నిర్ణయమే శిరోధరంగా భావించి అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరూ కూడా వరద బాధితులకి విరాళం అందించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాకర్స్ ఇంటర్నేషనల్ ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి యొక్క మానవత్వాన్ని చాటుకునే దానికి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. విజయవాడలో వరద బాధితులతో తల్లిదండ్రులు ఎవరో, అన్నదమ్ములు ఎవరో కూడా తెలియని పరిస్థితిలో అన్నమో రామచంద్రని 5వ అంతస్తులో 3వ అంతస్తులు కూడా మనం టీవీలో చూసిన్నాం. వారికి ప్రతి ఒక్కరు మనం సహాయం చేయాలా మానవత హృదయంతో ఈ రోజు ఏర్పాటు చేసి పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరు మేమైతే ఒక 75-80 వేలు వస్తుంది అనుకున్నాం. 1,63,162 రూపాయలు వసూలు చేసి ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క డీడీని CMRF రిలీఫ్ ఫండ్ కింద తీసి ఇవ్వడం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 అంటే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకి వాకర్స్ కి మనం ఒక డిస్ట్రిక్ట్ అని ఫామ్ చేసుకున్నాం. ఈ డిస్ట్రిక్ట్ లో విజయవాడలో జరిగిన వరద బాధితుల సహాయార్థం మన మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, మా బలరాం నాయుడు గారు, నేను, రాఘవరెడ్డి గారు తదితర మిత్రులు ఇక్కడున్న వాకర్స్ లీడర్స్ ని కలవడం జరిగింది. ఒక 2 hours స్పెండ్ చేసి, ఓన్లీ మేము 2 hours స్పెండ్ చేసింది. ఆ 2 hours స్పెండ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసిన దాని తాలూకా రిజల్ట్ ఇది. నాకైతే చాలా గర్వంగా ఉంది. సింగిల్ అసోసియేషన్ 1,63,162 రూపాయలు తీయడం అనేది డీడీ తీసి, కాంట్రిబ్యూషన్స్ ద్వారా డీడీ తీసి ఈరోజు మన గౌరవప్రదమైన ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఇది హైయెస్ట్ ఫిగర్. ఈ ఫిగర్ తో కలిసి ఇప్పటి వరకు మన నెల్లూరు జిల్లాలో 11,50,000 రూపాయలు మనం కలెక్టర్ గారికి అయితేనేమి, ఎమ్మెల్యే గారికి అయితేనేమి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది విజయవాడ వరద బాధితులకి సహాయార్థం కలెక్ట్ చేసి అన్ని అసోసియేషన్స్ చాలా మెంబర్స్ కూడా చాలా మంది ఉదారంగా ఇచ్చారు. వాకర్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం మాకు మంచి స్పందన వచ్చింది. ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమాల్లో కానీ, చిల్డ్రన్స్ పార్క్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో సమస్యల పట్ల ఎప్పుడూ స్పందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మొదటగా స్పందించేది వాకర్స్ అసోసియేషన్. మేము గతంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహించాం, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. అందులో భాగంగా ఇంటర్నేషనల్ పిలుపు మేరకు విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ కు డొనేషన్స్ గా 1,63,162 రూపాయలని ఈ రోజు ఇవ్వడం గర్వకారణం. ఈ కార్యక్రమంలో తోడ్పడిన, సహాయపడిన అందరికి కూడా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క డొనేషన్ ని స్వీకరించిన మా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ఈ చిల్డ్రన్స్ పార్క్ లో ఏ చిన్న సమస్య వచ్చినా ఒక చిన్న ఫోన్ కాల్ తో స్పందించేటువంటి రూరల్ ఎమ్మెల్యే మా చిల్డ్రన్స్ పార్క్ కి ఒక అదృష్టం. వారు వచ్చి ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని మా ఆహ్వానాన్ని మన్నించి ఇది స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.